హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో వెజ్ ఫ్రైడ్ రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్ని వెజ్ ఫ్రైడ్ రైస్ అనొచ్చు, లేదంటే స్ప్రింగ్ ఆనియన్ ఫ్రైడ్ రైస్ అని కూడా అనొచ్చు. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్ ని ఒకసారి టేస్ట్ చేశారంటే రెగ్యులర్ గా చేసుకుంటారండి, అంత బాగుంటుంది. సేమ్ మీకు రెస్టారెంట్ లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ తో ఉంటుంది. సో ఈ టేస్టీ ఫ్రైడ్ రైస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 1.5 కప్ వరకు బాస్మతి రైస్ని తీసుకుని బాగా వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్ళని వేసుకుని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. బాస్మతి రైస్తో మనం ఏ రెసిపీ చేసినా, అంటే ఫ్రైడ్ రైస్ కానీ లేదంటే బిర్యానీ కానీ ఏది ప్రిపేర్ చేసుకున్నా బాస్మతి రైస్ని కడిగిన తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టినట్లయితే రైస్ అనేది పొడుగ్గా బాగుంటుంది. రైస్ ఇక్కడ మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా పర్వాలేదండి, దానికి తగ్గట్టుగా మీరు ఇంగ్రీడియంట్స్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 1.5 కప్ వరకు రైస్ని తీసుకున్నాను, దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ని చూపిస్తున్నాను. ఇలా కడిగిన రైస్ని కనీసం అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో వాటర్ని వేసుకోవాలి. వాటర్ ఎంత వేసుకోవాలి అంటే 1 వంతు బియ్యం వేసుకున్నారనుకోండి, 6 వంతుల వరకు నీళ్ళని వేసుకోవాలి. అంటే 1 కప్పు బియ్యానికి 6 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్ వరకు రైస్ తీసుకున్నాను కదా, ఇక్కడ వాటర్ నేను 9 కప్పుల వరకు తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. అలానే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుందండి. సాల్ట్ ఎంత వేయాలి అంటే వాటర్ మనకి రుచి చూస్తే కొంచెం ఉప్పగానే ఉండాలి. వాటర్లో ఉప్పు సరిపోయింది అనుకోండి, రైస్లో కరెక్ట్గా సరిపోదు. అందుకని వాటర్ కొంచెం ఉప్పగా ఉండేటట్టు ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. సో ఇలా నీళ్లు మరుగుతూ ఉండగా నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకోవాలి. బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బాస్మతి రైస్ని కొంచెం జాగ్రత్తగా కుక్ చేసుకోవాలండి. మనం ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ కుక్ చేసేయకూడదు. జస్ట్ మీకు 80% వరకు ఈ రైస్ అనేది కుక్ అయితే సరిపోతుంది. మరి కరెక్ట్గా కుక్ అయిపోయినట్లయితే ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు మనకి మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది. ఫ్రైడ్ రైస్ పొడిగా రాదనమాట. అందుకని మనం ఈ రైస్ ఎక్కువగా కుక్ అవ్వకుండా చూసుకోవాలి. అస్తమానం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, రైస్ విరుగుతుంది కానీ సరిగ్గా ఉడకలేదండి, కొంచెం పలుకు అనేది ఉంది. ఇంకొంచెం సేపు ఉంచినట్లయితే కొంచెం కుక్ అవుతుంది. బాస్మతి రైస్ చాలా తొందరగా కుక్ అవుతుంది, మీరు అక్కడే ఉండి చూసుకుంటూ ఉండాలి. సో రైస్ చూపిస్తున్నాను చూడండి. సో ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా నొక్కితే పలుకు ఉండకూడదు, అలానే మరి మెత్తగా కూడా ఉండకూడదు అనమాట. ఇంకొక 1 మినిట్ పాటు ఉంచితే రైస్ కుక్ అయిపోతుంది అన్నప్పుడు తీసేసుకోవాలి. రైస్ ఇలా 80% వరకు అంటే 80% వరకు కుక్ చేసుకున్న తర్వాత ఈ రైస్ని వెంటనే ఒక స్ట్రైనర్లోకి కానీ లేదంటే ఒక గిన్నెలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వాటర్ అంతా తీసేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ రైస్ వేడిగా ఉంది కదా, ఇలా వేడిగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ కుక్ అయిపోతుంది. అలా కుక్ అవ్వకుండా ఉండడానికి పైన చల్లటి నీళ్ళని వేసుకోవాలి. ఇలా చేసినట్లయితే రైస్ అనేది కుక్ అవ్వడం అక్కడితో ఆగిపోతుంది. సో రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా, ఈ రైస్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఆయిల్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన క్యాబేజ్ని, అలానే వేడి నీటిలో నానబెట్టుకున్న గ్రీన్ పీస్ని కూడా వేసుకోవాలి, అంటే బఠానీని వేసుకోవాలి. ఇందులోనే క్యారెట్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. క్యారెట్ని మీరు తురుముకుని కూడా వేసుకోవచ్చు, లేదంటే సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా షుగర్ని వేసుకోవాలి, అంటే లైట్గా పంచదారని వేసుకోవాలి. ఇలా చేసినట్లయితే వెజిటేబుల్స్ కొన్న కలర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది అనమాట. కొంచెం కలర్స్ అనేవి బ్రైట్గా కనపడతాయి కొద్దిగా పంచదారని వేసినట్లయితే. సో ఈ వెజిటేబుల్స్ని ఒకసారి ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రైడ్ రైస్లో ఇప్పుడు కూడా వెజ్జెస్ని ఎక్కువగా ఫ్రై చేయకూడదండి, జస్ట్ 50% వరకు ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఏ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా కూడా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. వెజిటేబుల్స్ అనేది ఇక్కడ నేను కొలతలు అనేది మీకు చెప్పలేదు కదా, ఇక్కడ వెజిటేబుల్స్ ఎన్ని వేసుకోవాలి అంటే వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఒక 200 గ్రామ్స్ ఉన్నాయనుకోండి, రైస్ 200 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. అంటే బియ్యం ఎంతైతే వెయిట్ ఉన్నాయో అంతే వెయిట్లో వెజ్జెస్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో వెజిటేబుల్స్ అనేవి మీకు నచ్చినవి వేసుకోవచ్చు. ఇంకా మీకు ఇందులో కావాలి అంటే బీన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వెజిటేబుల్స్ అన్ని కూడా సగం వరకు కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేయకండి, తక్కువ వేసుకోండి. కూరగాయలకి ఎంతైతే సాల్ట్ అవసరం అవుతుందో అంతే వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్లో వేసాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ వరకు సోయా సాస్ని వేసుకోవాలి. ఇక నేను డార్క్ సోయా సాస్ని 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. మీరు నార్మల్ సోయా సాస్ని యూజ్ చేస్తున్నట్లయితే 2 టీ స్పూన్స్ వరకు సోయా సాస్ని వేసుకోవాలి.
నెక్స్ట్ ఇందులోనే పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోవాలి. మిరియాల పొడి ఉంటుంది కదండి, మిరియాల పొడిని వేసుకోవాలి. ఇక్కడ నేను తెల్ల మిరియాల పొడిని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర తెల్ల మిరియాల పొడి లేనట్లయితే నల్ల మిరియాల పొడిని 1 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. సోయా సాస్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఫ్రై చేసుకుని నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకోవాలి. మీరు ఈ రైస్ బదులు నార్మల్ రైస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే రాత్రి మిగిలిన అన్నం కూడా యూజ్ చేసుకోవచ్చు. సో రైస్ వేసుకున్న తర్వాత 1 to 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇక్కడ నేను వెజ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇందులో ఎగ్ వేయలేదండి. మీరు ఎగ్ వేయాలి అనుకుంటే ఎగ్ని సెపరేట్గా ఫ్రై చేసుకోండి. ఎగ్లో కొద్దిగా సాల్ట్ అలాగే మిరియాల పొడి వేసుకుని ఫ్రై చేసుకుని ఇందులో కలుపుకుంటే సరిపోతుంది. ఇలా 1 to 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసే 30 సెకండ్స్ ముందు స్ప్రింగ్ ఆనియన్స్ ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ కి నేను స్ప్రింగ్ ఆనియన్స్ ని కొంచెం ఎక్కువ యూజ్ చేశానండి. 1.5 కప్ బాస్మతి రైస్ కి 1 బంచ్ వరకు స్ప్రింగ్ ఆనియన్స్ ని యూజ్ చేశాను. సో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు అంటే 30 సెకండ్ల పాటు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. సేమ్ మీకు హోటల్లో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. దీనికి కాంబినేషన్ గా మీకు ఏ వెజ్ గ్రేవీ కర్రీ అయినా కూడా చాలా బాగుంటుంది. వెజ్ నాన్ వెజ్ ఏ గ్రేవీ కర్రీతో అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. Thanks for watching.